హాయ్, నేను మీ రవికుమార్, స్ప్లంక్ ఎక్స్పర్ట్. సో మామూలుగా మీరు స్ప్లంక్ అడ్మినిస్ట్రేషన్ ఒక స్పెసిఫిక్ పీరియడ్లో నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఒక 1 మంత్ టైం పెట్టుకోండి. సో ఫస్ట్ 1 వీక్ అసలు వాట్ ఈ స్ప్లంకు, వై స్ప్లంకు, వేర్ స్ప్లంకు, వెన్ స్ప్లంకు అండ్ హౌ స్ప్లంక్. ఇందులోనే హౌస్ స్ప్లంక్లోనే కాంపోనెంట్స్ ఆఫ్ స్ప్లంక్ అని చెప్పేసి కొంత బేసిక్ టెర్మినాలజీని నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ 1 వీక్ తర్వాత ఫస్ట్ 1 వీక్ అది, సెకండ్ 1 వీక్లో మీరు లైనెక్స్ కొంత బేసిక్స్ నేర్చుకోవాలి. దాని తర్వాత అసలు ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్స్ ఏముంటాయి, ఫ్రంట్ ఎండ్ స్ప్లంక్ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ సాఫ్ట్వేర్ ఫ్రంట్ ఎండ్ ఎలా ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఎలా ఉంటుంది, అండ్ స్ప్లంక్ లైసెన్సింగ్ ఎలా వర్క్ అవుతుంది అనే నెక్స్ట్ సెకండ్ వీక్లో నేర్చుకోండి. థర్డ్ వీక్లో ఒక ఆర్కిటెక్చర్ ఇంప్లిమెంట్ చేయడం, అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్, క్లస్టర్డ్ ఎన్విరాన్మెంట్ని మన క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లైక్ ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, ఎజూర్ అవ్వచ్చు, జీసీపీ అవ్వచ్చు, ఏదైనా ఒక క్లౌడ్ మీరు ఫ్రీ అకౌంట్ తీసుకొని అక్కడ కొన్ని సర్వర్స్ని ఇన్స్టాల్ చేసి, సో ప్రతి కాంపోనెంట్ని సపరేట్ సర్వర్స్లో పెట్టేసుకొని, సో ఆర్కిటెక్చర్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసి డేటా ఫ్లో చూడడం, అంటే ఫార్వర్డర్స్ నుంచి డేటా ఎలా వస్తుంది, ఇండెక్సెస్లోకి స్టోర్ అవుతుందా లేదా, సర్చర్ ద్వారా సెర్చ్ అవుతుందా లేదా అనే ఫ్లో చూడడం. తర్వాత మనకి మధ్యలో కాన్ఫిగరేషన్స్ కొన్ని ఉంటాయి, ప్రాప్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ అని. మనకి డేటా మాస్కింగ్ ఎలా చేయాలి, డేటా కస్టమైజేషన్ ఎలా చేయాలి, డేటా రిస్ట్రిక్షన్ ఎలా చేయాలి, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవి ఒక 2 to 3 days నేర్చుకోండి. ఆ తర్వాత ట్రబుల్ షూటింగ్ మీద ఒక 2 to 3 days కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇవన్నీ చూసిన తర్వాత స్పెషల్గా ఒక 4 to 5 days డైలీ 10 క్వశ్చన్స్ చొప్పున, టోటల్లీ 5 days చెప్పుకుంటే 5 to 10 50 to 60 క్వశ్చన్స్ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ స్ప్లంక్, what is difference between universal forwarder and AV forwarder, next what are the components of Splunk, difference between deployment server and deployer, so what is the difference between clustered single site clustering and multi site clustering, what is the difference between props and transforms, ఇట్లా ఒక 60 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ మీద మీరు ట్రై చేస్తూ నెక్స్ట్ ఇంటర్వ్యూ అప్లై చేయండి. ఓన్లీ స్ప్లంక్ అడ్మినిస్ట్రేషన్ మీద కూడా మీరు ప్రొఫైల్ పెట్టుకోవచ్చు, మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రెజ్యూమ్ మీరు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ మీద మీరు ప్రొఫైల్ పెట్టి ట్రై చేయండి. సో దట్ నెక్స్ట్ డెవలప్మెంట్ పార్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ప్రీ రిక్వెస్ట్ చూసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.